ఏం చేశానంతో మాట్లాడి ఒకరి చేత ఇల్లు కట్టలేదు కట్టించేవాడు దేవుడే. నీవే ఈ చక్కటి గృహాన్ని ఏర్పాటు చేశాను. ఈ గృహంలో మీరు విడలు తప్ప ఆయన సుఖ సంతోషాలతో ఐదరికలుగా ఉన్నట్టుగా సహాయం చేయండి. అలాగే అంటే పంటలను నీ గర్భఫలాన్ని ఇంకా నీ ద్రాక్షరసమును నీ నూనెను అన్నిటిని ఆయన నీ మేకల మందలను నీ గొర్రెల మందలు ఏం చేస్తావు నీ పనులు దేవుడిని దీవించి నిన్ను అభివృద్ధి పరుస్తాడు అనేది దేవుని వాగ్దానం. కాబట్టి నాకు ఈరోజు మరి ఈ స్థలంలో ఉన్నాయంటే ఈ స్థలంలో ఎన్న చెప్పండి మరి చంద్రు గారి కుటుంబాలు ఏం చేయబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు మీకు తోడుగా ఉండాలి. మీ చేతి పనులను దేవుడు ఆయన దీవించాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించుగాక. బంధువులు స్నేహితులు చేరుకొచ్చిన ప్రతి ఒక్కరు బట్టి స్తుతిస్తున్నాను. ఈ గృహాన్ని బట్టి స్థలాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఎందుకంటే వాసం చేస్తున్నప్పుడు మీ మంచి కాంతులు వదిలి ధరించారు. ఆత్మీయంగా శారీరకంగా ఎదగడానికి నష్టాలండి ఒక్కటి కూడా రాలేదు. వాడికి ఇచ్చాడు దీవని గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు రమ్మంటుంటే మీరు ఏమైనా తీసుకుంటారా చెప్పండి. ఒకటి ఎక్కడ సహకరించి సహకరించిన స్కూల్ని దీవించండి. ఆకాశంతో మూడు తాపము 5 రూపాయలు చేపలను ఆశ్రయించండి. నీదులు పండుగ ఎత్తునట్టుగా మీరు దీవించండి. ఏ స్నానం